హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కడప డిస్టిక్లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, బార్బర్స్, ధోబీస్, ఓటీ అసిస్టెంట్స్ మొదలగు పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలనే వివరాలు క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత స్టార్టింగ్ డేట్ 25/1/2024 టు ఎండింగ్ డేట్ 30/1/2024 మధ్యలో సబ్మిట్ చేయాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, డిఎంహెచ్ఓ కడప డిస్ట్రిక్ట్ నుండి మనకు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్ మీద డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ అండ్ డిఎంఈ అండర్ ది కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ద్వారా తెలుసుకోబోతున్నాము. నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏమంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని క్విక్ గా కవర్ చేసిపోతున్నాం కాబట్టి మీకు అఫీషియల్ వెబ్సైట్ https://kadapa.ap.gov.in కూడా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఆఫీస్ ఆఫ్ ది ఏడిఎంఈ ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, పుత్తలంపల్లి, కడప, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అనే అడ్రస్ కి స్టార్టింగ్ డేట్ 25/1/2024 నుండి 30/1/2024 లోపల సబ్మిట్ చేయాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మన ఛానల్లో డైలీ మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకుంటే ఈ జాబ్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్కి వస్తాయని మాటిస్తున్నాను. మీరు మాకు సపోర్ట్ చేస్తేనే మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరి ఈ పోస్టుల వివరాలు చూసినట్లయితే జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు అయితే 20 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిని అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా సెలెక్ట్ చేస్తారు. శాలరీ 15,000 రూపీస్. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే 4 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ 18,500 రూపీస్. బార్బర్ పోస్టులు అయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ 20,000 రూపీస్. ధోబీ పోస్టులు అయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ 20,000 రూపీస్. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు అయితే 4 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ 18,500 రూపీస్. జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు అయితే 30 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ 15,000 రూపీస్. ఓటీ అసిస్టెంట్ పోస్టులు అయితే 6 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ 15,000 రూపీస్. ఈ పోస్టులన్నీ అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికెట్స్తో పాటు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, పుత్తలంపల్లి, కడప, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అనే అడ్రస్కి ఆన్ ఆర్ బిఫోర్ 30/1/2024 by 5 PM ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలి. మీ అప్లికేషన్ తీసుకొని వాళ్ళు ఒక ఎక్నాలజ్మెంట్ రిసీట్ అయితే ఇస్తారు. ఇక్కడ నోటిఫికేషన్ షెడ్యూల్ చూస్తే నోటిఫికేషన్ ఈ రోజే అంటే 25/1/2024 విడుదలైంది. అలాగే అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి కూడా ఇదే 25/1/2024 తేదీన ప్రారంభమవుతుంది. అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అయితే 30/1/2024. అప్లికేషన్ స్క్రూట్ని 31/1/2024 నుండి 8/2/2024 వరకు అవుతుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే 9/2/2024 తేదీని విడుదల చేస్తారు. గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే 12/2/2024 మరియు 13/2/2024 తేదీల్లో తెలియపరచవచ్చు. సెలక్షన్ లిస్ట్ అయితే 16/2/2024 రిలీజ్ చేస్తారు. అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే 19/2/2024 తేదీనే ఇస్తారు. అంటే కరెక్ట్గా ఒక నెల లోపే మరి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సెలక్షన్ క్రైటీరియాలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తుందని అక్కడ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వైజ్గా చూసినట్లయితే జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులకి అయితే 10th పాస్ ఉండాలి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి అయితే ఏదైనా డిగ్రీ విత్ కంప్యూటర్లో పాస్ అయి ఉండాలి. పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్లో పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఏదైనా డిగ్రీ విత్ కంప్యూటర్స్ సబ్జెక్ట్లో క్వాలిఫై ఉండాలి. పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్లో క్వాలిఫై ఉండాలి. నెక్స్ట్ ధోబీ పోస్టులకు 10th పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ బార్బర్ పోస్టులకు 10th పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఓటీ అసిస్టెంట్ పోస్టులకి అయితే 10th పాస్ అయి ఉండాలి. అలాగే డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ క్వాలిఫై అయి ఉండాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఏజ్ 1/7/2023 నాటికి జనరల్ క్యాండిడేట్స్కి అయితే మ్యాక్సిమం 42 ఇయర్స్ దాటకుండా ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీకి అయితే 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్మెన్స్కి అయితే 3 ఇయర్స్ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. టోటల్గా రిలాక్సేషన్స్ అన్ని కలిపి మ్యాక్సిమం 52 ఇయర్స్ దాటకుండా ఉండాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్స్కి 250 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి అయితే 200 రూపీస్. ఈ అమౌంట్ డీడీ ద్వారా ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కడపకి పే చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ జాబ్కి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామినేషన్ కానీ ఉండదు. ఈ విషయం నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇది మనందరికీ తెలుసు. మరి ఎలా 100 మార్కులు సెలెక్ట్ చేస్తారు, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే ఇక్కడ చూడండి, మీ అకాడమిక్ క్వాలిఫికేషన్కి మీకు 75% మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మీకు వర్కింగ్ ఏరియా అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా వెయిటేజ్ మార్క్స్ అనేది ఇస్తారు. ఈ బేసిస్ మీదనే సెలక్షన్ అనేది ఉంటుందండి. క్యాండిడేట్స్ మీరు రెడీగా పెట్టుకోవాల్సిన సర్టిఫికేట్స్ అండ్ అప్లికేషన్ విత్ మార్క్స్ లిస్ట్, మెమోస్ అండ్ రెస్పెక్టివ్ మెడికల్ బోర్డ్ నుండి ఉండాల్సిన సర్టిఫికేట్స్, క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో మీకు లోకల్ నాన్ లోకల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్ట్ చేసి మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో ఇవన్నీ జతపరిచి ఇన్ పర్సన్ లేదా రిజిస్ట్ పోస్ట్ ద్వారా అయినా సరే సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ పోస్టులు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు కదా, పర్మనెంట్ కాదు కదా అని భయపడడం అవసరం లేదు. ప్రస్తుతం గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు ఎక్కువగా తీస్తున్నారు. జనరల్గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యూవల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ దొరకరు కదా. అలాగే ఈ పోస్టులకు సెలెక్ట్ అయ్యే ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఇక అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్కి మరి ఎలా అప్లై చేయాలంటే డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో పీడిఎఫ్ ఫైల్ అనేది ఇస్తారు. దాన్ని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో మీ డిగ్రీ 10th క్లాస్ మార్క్స్ కానివ్వండి, లేదా టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటి వాటిని కూడా అటాచ్ చేసి పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్గా ఆఫీస్ ఆఫ్ ది ADME ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుత్తలంపల్లి కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అనే అడ్రస్కి 30/1/2024లోగా సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఎకనాల్మెంట్ రిసీట్ అనేది ఇస్తారు. దాని మీద మీ అప్లికేషన్ నెంబర్ కూడా వేసిస్తారండి. అయితే ఈ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఫస్ట్ చూడండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అనే చోట మీరు అప్లై చేసి పోస్ట్ పేరు రాయాలి. అప్లికేషన్ నెంబర్ అనేది వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ మీ పేరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జెండర్ దగ్గర మేల్ అండ్ ఫీమేల్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ తండ్రి గారి పేరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పుట్టిన తేదీ అనేది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాయాలి. నెక్స్ట్ సోషల్ స్టేటస్ అంటే క్యాస్ట్ ఏంటి, కులం ఏంటి, SC ST BC OBC ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. లోకల్ స్టేటస్ అంటే లోకల్ నాన్ లోకల్ రాయాలి. వెయిటేజ్ మార్క్స్ ఫర్ సెలక్షన్ కొరకు మీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని రాయండి, లేదంటే నో అని రాయండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని రాయండి, లేకుంటే నో అని రాయండి. ఉంటే సదరం సర్టిఫికేట్ అటాచ్ చేయండి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఎస్ అని, లేకుంటే నో అని రాయండి. ఉంటే సర్టిఫికేట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని రాయండి, లేకుంటే నో అని రాయండి. మొబైల్ నెంబర్ అయితే రాయండి. DD పర్టికులర్స్ రాయండి. నెక్స్ట్ అడ్రస్ రాయండి. అకాడమిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాయండి. వెయిటేజ్ మార్క్స్ ఫర్ సెలక్షన్ కొరకు మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ డీటెయిల్స్ రాయండి. క్లాస్ 4th నుండి క్లాస్ 10th వరకు స్టడీ సర్టిఫికేట్ పెట్టాలి. ఏవైతే మీకు అప్లికబుల్ అవుతాయో, మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో వాటిని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి సిగ్నేచర్ చేయండి. ఇక్కడితో మనకు అప్లికేషన్ ఫిల్అప్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ ది అప్లికేషన్ 30/1/2024 క్లోజ్ అయిపోతుందని ఇంతకుముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ ది పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరియు CVJA పోర్టల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే.